అన్న హాయ్ అన్న. సో రాజసాబ్ సినిమా పైన స్టార్టింగ్ నుంచి కూడా విపరీతమైనటువంటి బజ్ ఉండే, ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు మిక్స్డ్ టాక్ వస్తుంది. అసలు ఇంత నెగిటివిటీ రావడానికి కారణము ఎవరు ఏంటి అనుకుంటున్నారు? ఫ్యాన్సే అనుకోవచ్చు అన్న. ఎందుకని ఎందుకు ఆ మాట అన్నానంటే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అర్థం కాక మరి ఏం బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. సినిమా అర్థం కాకే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అట్లా ప్రభాస్ని చూస్తానికైనా ఒకసారి వెళ్ళచ్చు. సంక్రాంతి అప్పుడు పెద్ద పెద్ద హీరోల్లో చూడడంలో మహేష్ బాబు తర్వాత ప్రభాస్ని చూడాలనిపించింది ఆ మూమెంట్లో. కాబట్టి వెళ్ళడం ఒక లుక్ ఒక్కసారి వెళ్ళి రావచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అని కాదు, సామాన్యుడైనా కానీ ఒకసారి ఆ సినిమా వెళ్ళి రావచ్చు. ఒక్కటే చెబుతాను, ముసలి ఉంది చూసావా? నీకు ముసలు తెలుసా? ముసలు తెలుసా నీకు? ముసలు అంటే ఎంత భయం. అరేమో అది చిన్న పిల్ల కనపడితేనే పారిపోతాం. బా దాని మీద కటింగ్ వదిలాడు, దాని మీద సెటైర్ వదిలాడు, దాన్ని ఎత్తి కింద వేసాడు, లకలక అనే డైలాగ్ చూపించాడు చూసావా? రజనీకాంత్ లాగా ఆ లుక్ అనేది మారిపోయింది. ఈ సినిమాకి రజనీకాంత్ అయినైతే బాగుండేది అన్న ఫీలింగ్ కలిగింది, కానీ ప్రభాస్కి సెట్ అయింది. ప్రభాస్ గారి వరకు యాక్టింగ్ పరంగా కావచ్చు, లుక్స్ కావచ్చు, ఆయన క్యారెక్టర్ కావచ్చు అద్భుతంగా ఉన్నాయి. కానీ స్టోరీ అనేది దెబ్బతీసాడు. మారుతి అసలు టూ ఉంది కదన్నా, పార్ట్ 2 ఉంది కదా. ఎందుకు తొందరపడతావు? ఎందుకు అన్ని ఒకేసారి చూపించేస్తే నీకు సినిమా మజా ఏముంది? మజ్జిగలో ఇప్పుడే కలుపుతున్నారు ఉప్పు పూర్తి కలిపినాక ఉండిద్ది చూసావు సినిమా, అప్పుడు చూడు నీకు మజా ఉండిద్ది. అరేమా అన్నా మీలాంటి వాళ్ళు ఉంటారన్నా, డబ్బులు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అని బాధపడే వాళ్ళు, మధ్యలో వచ్చి పుల్లలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ అన్నా ఇవన్నీ ప్రభాస్ పట్టించుకోడు. ఆయన పేరేది మారుతి కారు లాగా దూసుకుంటానే వెళ్తాడు, ఎక్కడ ఆగడు. ఆయన ఏందనేది చూపిస్తాడు. ఓకేనా? సెకండ్ హాఫ్ ఉంది, థర్డ్ హాఫ్ అన్నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా తగ్గిద్ది. ఓకేనా? బాహుబలి ఫస్ట్ అప్పుడు కూడా అట్టగే అన్నారు. బాహుబలి 2కి పోసుకోవాలా, ఒక్కొక్కటి కారిపోయింది. సేమ్ అట్లాగే. ప్రభాస్ ఫ్యాన్ కాదు నేను, కానీ ఆయన ఆదరించేవాడిని. నాకు ఒక్కటి నచ్చింది అన్న, మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా వాదించండి. ఆయన ఏది చక్రం సినిమా చూసావా? కామెడీ అనేది సేమ్ అదే విధానం, ఒక కామెడీగా హ్యాపీనెస్గా అనిపించింది. సినిమా కాసేపు నవ్వుకోవాలన్నా, ఒక నవ్వు అనేది ఉంది. ఆ ముసలి ఫైటింగ్ చూస్తుంటేనే ఆ ఆశ్చర్యం అనిపించింది. తర్వాత వదిలేడు సెటైర్లు లకలక అనేటట్టు డైలాగులు నచ్చినాయి, హ్యాపీనెస్ అనిపించింది. ఆ విలన్ క్యాండిడేట్ కూడా ఎవరో పేరు తెలియదు, ఆడు సెట్ అయ్యాడు. ఈ ప్రభాస్కు తగ్గట్టే సెట్ అయ్యాడు, హైట్ వెయిట్. ఏమైంది బ్రో, నేను గతంలో ఇక్కడే చెప్పిన, నేను ఇదే పార్క్ దగ్గర మారుతి గారి గురించి నేను చెప్పిన. ఈసారి గిటంగా సినిమా గిటంగా ఇట్టియలేదంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ నేను కొట్టవచ్చు, లేదంటే నువ్వు భజన చేసుకోవచ్చు అని కూడా చెప్పిన. తీయండి, సినిమాలు తీయండి, ఎంత బాగుంది. మంచి మంచి ఇమేజ్ ఉన్న హీరోని గిట్లంగా మీరు డ్యామేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు రాజాసాబ్ మీనంగా నేను గిట్లంగా చాలా హోప్స్ పెట్టుకున్నా. ఇప్పుడు అందరు అంటారు, రాత్రి మా ఫ్రెండ్ గారు చూసి వచ్చి ఏం సినిమా రానంటే నాకు దెబ్బకి నేను పోయి ఒక మెన్షన్ కోట్ వేసిన భయ్యా, వినలేకపోతున్నా. నేను అంత పెద్ద కటౌట్కు ఇక అంత బాగాలే అంటే నేను చాలా అప్సెట్ అయిపోయినా. కానీ మనోడు కొడుతుండబ్బా, ముసలిలతో ఆట ఆడుతుంది. అది ఏంది, అది బీభత్సమైన ఆట. ఇక నేను గిట్లా మా ఊరు బాయిలా ఉన్నాయో లేవో దిగుతాం, మరి ఇక ముసలిలో నేను గిట్లా పడదామని చూస్తున్నాను. అది ముసలిలను ఏం కొట్టుకం, అది అబాబాబాబాబాబా చితక్ కొడుతుండే ఆ ముసలిలను మాత్రం. భయ్యా దయచేసి కట్అవుట్కు ఇప్పుడు ఓప్స్ ఒకటే ఉంది, నెక్స్ట్ సినిమా వస్తుంది. మరి స్పిరిట్ మీద స్పిరిట్లో కలుసుకుందాం మనం, స్పిరిట్. ఎందుకంటే డైరెక్టర్ ఎవరు తెలుసు కదా మీకు, వంగ పెడతాడు ఇక మొత్తం. సందీప్ రెడ్డి వంగ పెట్టేస్తాడు. ఇక స్పిరిట్లో కలుసుకుందాం మనం ఖచ్చితంగా. ఎవరిది ఫాల్ట్ అంటారు ఇక్కడ? ఖచ్చితంగా మారుతి గారిది అంటారా? డైరెక్టర్ గారి కథ మంచిగా రాయాలి. ఇప్పుడు మారుతి గారు మంచి కథ, దాన్ని ఏదో చేద్దాం అనుకుంటు మారుతి గారు, అది ఏదో అయిపోయింది భయ్య. దయచేసి ఇప్పుడు అన్నా సందీప్ రెడ్డి ఇప్పుడు స్పిరిట్ వస్తుంది, మొత్తం పోసుకోవాల్సింది మందు. ఆ సందీప్ రెడ్డి కోసం నేను చూస్తున్నా. ఇక పోతున్నా, ఇప్పుడు యానం పోతున్నా. సందీప్ రెడ్డి ఎప్పుడు వస్తా అప్పుడు వస్తా భయ్యా. రైటే. పగలు, ప్రతీకారాలు, యుద్ధాలు, పాలిటిక్స్ ఇవేం సంబంధం లేదు. కాకపోతే మూవీ బాగాలే అని చెప్పేసి బయట టాక్. యాజ్ ఎ ఫ్యాన్గా నేనేం చెప్తా అంటే మూవీ చాలా బాగుంది, కానీ చూసే చూపులో తేడా ఉంది, కానీ మూవీలో తేడా లేదు. కొత్త కంటెంట్ ఇచ్చిండు, హర్రర్ అయితే కొత్తగా అనిపించింది, వేరే ట్రాన్స్లో ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. అంటే థియేటర్ దగ్గర టాక్స్ రివ్యూస్ చూస్తూ ఉంటే కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ కావాలని సినిమా నెగిటివ్ చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం ఉంది అంటే లైక్ ఏంటంటే ఎవరు కూడా చెయ్యరు, ఏ ఫ్యాన్స్ కూడా చెయ్యరు. బట్ ఏంటంటే ఎలా చెప్పాలి, మారుతి గారు సమ్వేర్ డిసప్పాయింట్ అయితే చేశాడు, 200% డిసప్పాయింట్ చేశారు. లైక్ సాంగ్సా లేకపోతే కొన్ని ఎలివేషన్సా. ఓవరాల్గా మూవీలో ఒక సీన్ చాలా నచ్చింది, క్రొకడైల్ సీన్.
వాటర్లో ఆ ఫైట్ క్రొకడైల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. దాన్ని ఎందుకు కన్సిడర్ చేస్తలేరు అందరూ? చాలా బాగుంది బేసిక్గా అది. దాన్ని కన్సిడర్ చేయకుండా మళ్ళీ ఇంకొకటి హెల్యూసినేషన్, ఊహించుకోవడం మనం ఆ ట్రాన్స్లో ఉన్నామని, అది చాలా బాగుంది. లైక్ ఉష్క పడడమా, కార్ యాక్సిడెంటా, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేరు పబ్లిక్? అంటే ఇప్పుడు సినిమాకి మిక్స్డ్ టాక్ ఓకే, ఇప్పుడు డైరెక్టర్ గారి ఫాల్ట్ అంటే లేదు బాగుంది అంటున్నారు, ప్రభాస్ గారి ఫాల్ట్ డైరెక్టర్ గారిదే, మారుతి గారిదే ఫాల్ట్. అంత కట్అవుట్, అంత పర్సనాలిటీ, అంత హైటు, ఆ కలరు, ఆ వెయిట్ ఇచ్చి అరే నువ్వు సినిమా తీసామి అని చెప్తే ప్రభాస్ని ఏం చేసిండు? బిస్కెట్ చేసిండు. యాజ్ అ ఫ్యాన్గా జెన్యున్గా చెప్పాలంటే మూవీ పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్, బాగున్నట్లేదు. ఫ్యాన్స్గా డిసప్పాయింట్. అంటే ఆ నైట్ వెళ్ళి చలికి ఫ్రీగానే చూసిన, నేను టికెట్ పెట్టుకోలే, కానీ నా ఎఫర్ట్స్ నేను పెట్టినా కదా, ఆ చలిలో అంత క్రౌడ్లో నేను వెళ్ళినా కదా నైట్. సో అంత చేసినందుకన్నా ఏదో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి అందులో. హర్రర్ కానీ ఒక సాంగ్ బాగుంది, లైక్ కామెడీ సప్తగిరి గారిది కూడా బాగుంది. ఇంకిద్దరు ఉన్నారు కమెడియన్స్, వాళ్ళే కూడా కామెడీ టైమింగ్స్ అంతా బాగుంది. కానీ ఆ ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టినా నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళ క్యారెక్టర్, నిధి అగర్వాల్ మెయిన్ క్యారెక్టర్ మూవీకి, అది ఓకే. ఇంకిద్దరు ఎందుకు ఉన్నారు అసలు? వాళ్ళ పర్పస్ ఏంటి? ఓన్లీ అలగడానికేనా అని అనిపించింది. అంటే వాళ్ళిద్దరు లేకపోతే వీళ్ళిద్దరితో మూవీ ఇంకా తీస్తే బాగుండు అనిపించింది. ఓవరాల్గా 3 hours పెట్టిరు, అందులో ఏం మెసేజ్ లేదు. ఒక హెల్యూసినేషన్ ఉంది, హర్రర్ ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది. అదే కొంచెం స్పెషల్గా అనిపించింది. క్రొకడైల్ ఫెస్టివల్ అన్నా చూడ, క్రొకడైల్ ఫైట్ అయితే వాటర్లో లిటరల్గా సూపర్గా ఉంది అసలు. నాకు అదైతే మస్తు నచ్చింది మూవీలో. నెగిటివ్ టాక్ అయితే ప్రస్తుతానికి వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. అంటే డైరెక్టర్ మనకి ఇచ్చిన హోప్స్ అలాంటిది. అంటే మూవీ కొంచెం అటు ఇటుగా ఉంటే కొండాపూర్ రాండి, నా ఫ్లాట్కి రాండి అని చెప్పేసి అక్కడ హైప్ ఇచ్చాడు. అది కాక మూవీలో 3-4 గెటప్లు అయితే చూపించాడు ట్రైలర్లో. ఆ జోకర్ గెటప్ కావచ్చు, యాంగ్రీ మ్యాన్గా, కామెడీగా, హర్రర్గా, ఇన్ని షేడ్స్ మన ప్రభాస్ గారిలో ఎప్పుడు చూడలేదు. అందుకని హోప్స్ కూడా ఎక్కువ పెంచుకున్నాం మనం. అక్కడికి వెళ్ళి చూస్తే మూవీ అయితే నార్మల్గా ఉంది. బయట పబ్లిక్ కూడా కొంచెం నెగిటివ్గా చెప్తున్నారు. స్టోరీ కూడా కొత్తగా అనిపించలేదు, రొటీన్గా అనిపించింది అని అంటున్నారు. ఆ స్టోరీ కూడా నార్మల్గా ఉందన్న. ఎందుకో తెలియకుండా ఆర్ పేరుతో వచ్చినాయి ప్రభాస్ గారి ఆల్మోస్ట్ ఫ్లాప్ అవుతున్నాయి. రాఘవేంద్ర కావచ్చు, రెబల్ కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, నిన్న మొన్న వచ్చిన రాజసాబ్ కావచ్చు, ఆర్తో వచ్చినాయి కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి. మరి మూవీ అలా ఉందో లేకపోతే పబ్లిక్ ఇట్లా నెగిటివ్ చేస్తుందో తెలియట్లేదు. అంటే ప్రభాస్ గారి యాక్టింగ్ పరంగా పోయిందంటారా, లేకపోతే మారుతి గారి డైరెక్షన్ పరంగా పోయిందంటారా? డైరెక్షన్ పరంగానే అనుకుంటున్నా. యాక్టింగ్ పరంగా అయితే ప్రతిదీ పోవాలి కదా. ప్రభాస్ గారు రికార్డులు ఎన్ని క్రియేట్ చేయలేదు. డైరెక్టర్ సరిగ్గా యూజ్ చేసుకోవాలి, ఆయన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే చేసేలేదు. కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్గా ఉన్నాయని చెప్తున్నారు. అంటే మొసలతో కావచ్చు ఫైట్, అవి కొంచెం గ్రాఫిక్స్ వర్కౌట్ అవ్వలేదు, కొన్ని ఆర్టిఫిషియల్గా ఉన్నాయి అంటున్నారు. స్టోరీ కొంచెం అక్కడక్కడ పోయిద్ది అంటున్నారు. అట్లా సమ్ వస్తున్నాయి నెగిటివిటీగా. ఎంత నెగిటివిటీ వచ్చినా మూవీ కలెక్షన్స్ అయితే వస్తాయి, దానికి ఇబ్బంది లేదు. ఈ నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం. వేరే హీరోల ఫ్యాన్స్ కూడా కావాలని సినిమా నెగిటివ్ చేస్తున్నారంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? నెగిటివ్ అంటే ఇప్పుడు మిగతా సినిమాలు కూడా ఉన్నాయి కదా, అవి ఆడాలి కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ చేయొచ్చేమో, మేబీ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు 5-6 మూవీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి చెప్పాలి ఈ మూవీ గురించి ఏదో ఒకటి. సినిమా లేని హీరో ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు, ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని పేరు వినిపిస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్సా? అంటే నేను ఒకళ్ళ మీద చెప్పను, కానీ సినిమా అయితే కొంచెం అటు ఇటుగా ఉంది, యావరేజ్గా ఉంది. నెగిటివ్గా అయితే చేస్తున్నారు. మూవీ నార్మల్గా ఉంది కాబట్టి వాళ్ళకి దొరికింది మాట్లాడటానికి. నెగిటివ్ అయితే చేస్తున్నారు, చూడొచ్చు, పర్లేదు, డార్లింగ్ కోసం చూడొచ్చు. మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని పక్కన పెడితే ప్రభాస్ ఆ వ్యక్తి కోసం పోవచ్చు. ఆయన 6 అడుగులు అందగాడు, మంచోడు, గుణంలోను అందంలో, ఆ వ్యక్తి కోసం పోవచ్చు, తప్పలేదు. సో ఈ నెగిటివిటీ మొత్తానికి కారణం ఆ మగాడు, ఆ ఒక్క మగాడు. సో చూపించాడుగా, అడ్రస్ కూడా ఇచ్చాడు. అదే మరి మన డైరెక్టర్ మారుతి గారు అన్న చాలామందికి. సో సినిమా అయితే నచ్చింది, బాగానే ఉంది. కాకపోతే చాలామందికి ఏంటంటే కొంచెం ఎక్కడో ల్యాగ్ అయినట్టు, స్టోరీ సరిగ్గా అర్థం అవ్వనట్టు, చాలా సో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అనే స్టేజ్లో ఉంది. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా డెప్త్లో వెళ్ళి అర్థం చేసుకోవాలి అనే స్టేజ్లో ఉంది సినిమా. కాబట్టి మారుతి గారిని కొంచెం బ్లేమ్ చేస్తున్నట్టు అనిపించింది. బ్లేమేం కాదు, వాస్తవం ఏంటంటే ఇంటి దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది. సో భయ్యా నువ్వు కూడా వెళ్ళిపో, విల్లా నెంబర్ 17. ఇప్పటికే 3 గంటలు ఫుల్ లాగ్ అయింది అంటున్నారు, కట్ చేసిన సీన్లు మళ్ళీ యాడ్ చేస్తామంటారు. అంత లెంత్ ఎవరైనా చూస్తారంట. ఇప్పుడు విల్లా నెంబరే తెలిసింది, తర్వాత డోర్ నెంబర్ కూడా చెప్తాడు, భయపడకండి బ్రో.
సో ఓవరాల్ గా అయితే మారుతి గారిదే ఫాల్ట్ అంటారు. మారుతి గారిదే ఖచ్చితంగా. ఆయన వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఎందుకంటే వేరే హీరో ఫ్యాన్సే చాలా హెట్ అయ్యారు. ఆ కాల్ రెగరేసి చెప్పినప్పుడు ఏంటంటే ఆ హీరోని కించపరిచినట్టు అని చెప్పేసి ఫీల్ అయ్యారు వాళ్ళు. కాబట్టికి అది కొంచెం తగ్గించుకొని ఉంటే సినిమాలో చూసేవాళ్ళు. ఇక్కడ ఏంది ఖచ్చితంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి, మారుతిని వేయాలి అని చెప్పేసి చాలా ఫిక్స్ అయిపోయారు చాలామంది. సో అది సినిమా బాగాలేదన్న, అందుకే నెగిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ రకంగా బాగాలేదు ఎక్కువ అంటే గ్రాఫిక్స్ అయినా కానీ, ఇప్పుడు దేని విషయంలో అయినా కానీ, గ్రాఫిక్స్ ఏడా బాగుంది, బొమ్మ చేసినట్టుంది. గ్రాఫిక్స్ అంతగానం బాగుందా? అదొక్కటి బాగుంటే సరిపోద్దా? బాలే కాదు. ఇప్పుడు ఆ సినిమాకి మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే ప్రభాస్ కట్అవుట్ లుక్స్, అదొకటి. ఇంకోటి ముగ్గురు హీరోయిన్ అవసరం లేదు, అసలు హీరోయినే అవసరం లేదు అందులో. ఆ సినిమాకి ఆ స్టోరీ లేని సినిమాలో ముగ్గురు హీరోయిన్ పట్టారు. ఇట్లా వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అంటే సంక్రాంతికి పిచ్చోళ్ళు ఎట్లా పెట్టినా నడుస్తుంది, ఎట్లా కొట్ట తీసేసి ప్రభాస్ పేరు చెప్పుకొని కొన్ని కోట్లు కొట్టుకుందాం, మంచిగా 4 రాళ్ళు వెనకాల వేసుకుందాం అన్నట్టు వచ్చిర్రు సంక్రాంతి. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అవును ఉండాలి, కానీ ముగ్గురు ఎందుకు, ఒకరు సరిపోరా? ఏముంది, ఇద్దరు క్యారెక్టర్ చెప్పురు. మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, వాళ్ళిద్దరు దేని పనికి రానట్టే ఉంది వాళ్ళకి. అంటే హీరోయిన్ పెట్టాలా, వేరే సైడ్ క్యారెక్టర్ పెట్టకూడదా? కలర్ఫుల్ దేని క్యారెక్టర్ చేయాలి, మన స్టోరీ కాల్ ఎక్స్పెక్ట్ చేయాలి. కలర్ఫుల్ అంటే మన కలర్ ఉంటే సరిపోదు, హీరోయిన్ కలర్ ఉంటే సరిపోదు, మన కలర్ఫుల్ ఏమి ఉండాలి, మనకి సినిమా స్టోరీ అయినా కానీ దీనిలో కలర్ఫుల్ ఉండాలి. సినిమా హీరోయిన్ కలర్ఫుల్ ఉంటే సినిమా హిట్ అవుతుందా? క్యారెక్టర్ పెడితే ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు ఆ క్యారెక్టర్ ప్రభాస్కి ఏమైనా సెట్ అయిందా? ప్రభాస్ ఆ క్యారెక్టర్లో ఎట్లా ఉందంటే జోకర్ లాగా ఉండు, లాస్ట్లో ఒక జోకర్ వచ్చింది చూడు, ఆ జోకర్ అన్న మంచిగా ఉండు. కాకపోతే ప్రభాస్ సెట్ కాలేదు ఆ క్యారెక్టర్లో, నాకైతే నచ్చలేదు. అవును, ఆ హార్డ్ వర్క్ ఫలితం లేకుండా పోయింది, చేయలేదు. అదే అంటున్నా నేను, కరెక్టే. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ప్రభాస్ గారు ఏమనుకుంటున్నా అంటే ఒకటే చెప్తున్నా, ప్రభాస్ గారు మంచితనానికి ఎవరు వచ్చి స్టోరీ చెప్పినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అట్లనే ఉంది ఇప్పుడు పరిస్థితి. బాహుబలి అయిపోయిన తర్వాత సావు స్టోరీ మంచిగా ఉంది. నిన్న మొన్న ఆదిపురుషు చేసిండు, ఆదిపురుషు ఎట్లుంది, ఇక్కడ వాళ్ళు లేరా, పోయి ఆడిచ్చారు. వాడు ఆదిపురుషు ఆ డైరెక్టర్ ఎవడు, ఓంరావత్ గారు, వాడు వస్తే వాడిని కొట్టు బట్టలిప్పి కొట్టాలి అనేది. అదేమన్నా గ్రాఫిక్సా? 500 కోట్లు ఆ సినిమాకి అవసరమా చెప్పండి? మన తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు, బడ్జెట్ 50 రూపాయలతో తీయొచ్చు ఆ సినిమాని. అలాంటిది 500 కోట్లు పెట్టి తీసిండు. ఆడు ఎందుకు తీసిండో నాకు అర్థం కావట్లేదు. వానికి ఇంకా సినిమాలు ఇస్తారు, ఎవడు పనికి మాలినోడు ఆ సినిమాలు ఎవడు ఇస్తుండో నాకు అర్థం కావట్లేదు. దానికి నాకు ఇప్పటివరకు అరే నేను వానికంటే మంచి సినిమాలు తీస్తాను, నాకు అవకాశాలు ఇవ్వండి ఆయన. మాకు పోరగాలిగితే ఇంకా మంచి సినిమాలు తీస్తారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. పోయి ఆదిపురుషు తీసిన సినిమాలు అంటే ఆ బొగడగానికి అవకాశాలు ఇస్తారు. ఇప్పటికైనా మారురా ఆయన. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే ప్రభాస్ తోటి సినిమా ఎట్టున్నా పర్లేదు, ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చోళ్ళు, వాళ్ళు వచ్చి చూస్తారు. సినిమా ఫ్లాప్ అయినా కానీ మొదటి రోజు 100 కోట్లు కొడుతుంది అన్నట్టుతో ఉంటే వీళ్ళు సినిమా తీస్తున్నారు. ఇది రాంగు. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోం మేము.